వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి శిల్పకళా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతున్న సూర్య శిల్పశాల నిర్వాహకులు అభినందనీయులు అని మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఐరన్ స్క్రాప్ తో తయారు చేసిన విగ్రహాన్ని మరియు తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ ను పార్టీ జెండాను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు పెమ్మసాని రవి ఈ రోజు తెనాలి కంచలపాలెంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ అనంతరం ఆలపాటి రాజా మరియు పెమ్మసాని రవి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల విగ్రహాలను తిలకించారు. ఈ మధ్య భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ విగ్రహాల ప్రదర్శనను తిలకించారు. శిల్పకారులు వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షులను అభినందించారు. తెనాలి శిల్పకళా ఖ్యాతిని వెంకటేశ్వరరావు వారి కుమారులు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని, ఈ విగ్రహావిష్కరణ తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఎన్నడూ లేని విధంగా ప్రపంచ స్థాయిలో తెనాలికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారని తెనాలి ప్రాంత ప్రజలు ఈ గ్యాలరీని తిలకించాలని కోరారు. కళ్ళకి కానాచైనటువంటి తెనాలి పట్టణంలో ఎన్ని కళ్ళు ఉన్నాయో అన్ని కళ్ళని కూడా పోషించబడే ఈ తెనాలి పట్టణంలో విగ్రహాలని తయారు చేయటంలో ఎవరి విగ్రహం అయినా సరే ఇక్కడి నుంచే తయారై వెళ్ళింది అని చెప్పి ఆఖరికి తెలుగు తల్లి విగ్రహం, అదేవిధంగా నందమూరి తారక రామారావు విగ్రహం ఏదైతే పార్లమెంటు భవన్లో ప్రవేశపెట్టారో ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే తయారు చేయటం, పంపించటం అనేది మనకి ఎన్నో ఏళ్ల తరబడి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. మరి ఆ నేపథ్యంలోనే కాటూరి వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని గతంలో వారు కూడా కాంస్య విగ్రహాలని అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే వాటిని ఇవన్నీ కూడా తయారు చేసేవాళ్ళు. కానీ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో వారి తనయుడు కూడా దీంట్లో కలకట్టా ఆర్ట్స్ గ్యాలరీ దీంట్లో విద్యను అభ్యసించి వచ్చిన తర్వాత నూతన వరవడికి శ్రీకారం చుట్టినటువంటి పెద్దలు కాటూరి వెంకటేశ్వర. స్క్రాప్ మెటీరియల్ ఏదైతే ఐరన్ ఉందో ఆ స్క్రాప్ని తీసుకొని ఆ స్క్రాప్ని మౌల్డ్ చేసుకుంటూ వారు ఎవరికి ఏది ఏ రూపంలో తయారు చేయాలంటే గతంలో దానికంటే భిన్నంగా గతంలో పశువుల్ని లేకపోతే పక్షుల్ని లేకపోతే ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా చేసే దారిలో దానికి వేరే రకంగా మనం ఎందుకు మనుష్య రూపాన్ని కూడా రెప్లికాస్ని కూడా ఎందుకు తయారు చేయలేమని చెప్పి ఆ రకంగా ఈ రోజున ఎన్నో విగ్రహాలని తయారు చేసినటువంటి ఘనత కాటూరు వారికి దక్కింది. మరి ముఖ్యంగా ఈ రోజున వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ గుర్తు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు, సైకిల్ గుర్తు, మరి వారిని ముగ్గురిని కూడా కలిపి తయారు చేసి అమరావతి అనే నామకరణాన్ని కూడా ఈ రోజున స్క్రాప్ మెటీరియల్తో తయారు చేయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము గతంలో ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన మహాత్మా గాంధీ, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ విగ్రహాలు జాతీయ స్థాయిలో తమకి కీర్తిని తీసుకొచ్చాయని, ఆ స్ఫూర్తితోనే ఎన్టీఆర్ ఐరన్ స్క్రాప్ విగ్రహం మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నామని, ఇంకా ముందు ముందు ఇలాంటి కళాఖండాలు ఎన్నో రూపొందించి తెనాలి శిల్పకళా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్తానని అన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆలపాటి రాజా, పెమ్మసాని రవిలను నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షులు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మరి తయారు చేయాలనుకున్నాం. దాన్ని ఐరన్ స్క్రాప్తో తయారు చేసాం. మరి ఆ స్థాయిలోనే ఈ విగ్రహం కూడా మంచి మాకు గుర్తింపు తీసుకొచ్చుద్దని అనుకుంటున్నాం. జనరల్గా మేము ఎప్పుడు ఫైబరు, బ్రాంజు విగ్రహాలు తయారు చేస్తుంటాం అందరిలాగానే. వాటికంటే ఈ మాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చినాయి కాబట్టి, మమ్మల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళినాయి కాబట్టి మేము ఐరన్ స్క్రాప్ విగ్రహాలు ఎంత వ్యయ ప్రయాసాలతో అయినా తయారు చేయడం ప్రారంభించాం. మరి ఈ రోజున మరి అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చేసిన మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చేశారు. వారు స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరి వారు మా ఆర్ట్ గ్యాలరీ అంతా తిరిగిచ్చారు. వారికి ప్రత్యేకంగా మా తరఫున, మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అభిమానుల, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తాడిబైన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, కౌన్సిలర్ త్రిమూర్తులు, ఎన్టీఆర్ అభిమానులు, సూర్య శిల్పశాల స్టాఫ్ పాల్గొన్నారు. లాట్ ఆఫ్ ద పీపుల్ వేస్ట్ మెటీరియల్స్ని డిస్పోజ్ చేసి కంపోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ దాన్ని రీసైకిల్ మెకానిజంలో వాడి
మోస్ట్లీ ఇక్కడ మీరు అన్నగారి విగ్రహం చూస్తుంటే థౌజండ్స్ ఆఫ్ నట్స్ కానీ బోల్ట్స్ కానీ అందులో ఇంకా బేరింగ్స్ కానీ లింక్స్ చేసుకుంటూ వెల్డింగ్స్ని ఎక్కువ కనపడకుండా చాలా కాంటూర్స్ని కూడా చాలా పకడ్బందీగా చేసి ట్రూ ఫార్మ్ ఆఫ్ రెప్లికాగా తయారు చేయడం జరిగింది. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు మీరు అంబేద్కర్ గారి కూడా చూస్తే ఒక ట్రాన్స్ఫర్మేషనల్గా ఒక 1 feet హైట్ దగ్గర నుంచి ఆల్ ద వే టు 50 feet వరకు ఉంది కదండి. సో 2 different డైరెక్షన్స్లో థౌజండ్స్ ఆఫ్ ఆర్ట్ పీసెస్ దే హ్యావ్ డన్. సో ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ అనేది జనరల్గా మీకు యూఎస్లో కానీ యూరోప్లో కానీ చేయాలంటే ఆర్ట్కి వెలకట్లేరు కాబట్టి దగ్గర $1000s పీపుల్ జనరల్గా ఇచ్చేసి కొనుక్కుంటూ ఉంటారు. దీని కనుక మీరు ప్రాపర్గా షోకేస్ చేసుకొని మీ యొక్క రియల్ టాలెంట్ని కనుక మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎగ్జిబిట్స్ కనుక చేసుకోగలిగితే మన ప్రాంతం నుంచి మనకి ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారనేటువంటి అవగాహన ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ ఆర్ట్కి కూడా మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. ఇంకా మీరు ఎన్నో అవార్డులు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ నెల 13వ తేదీ కాకతీయ సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. 13వ తేదీ భోగి పండుగ సందర్భంగా ఉదయం భోగి మంటలు, గోపూజ, చిన్నారులకు భోగి పళ్ళు పోయి కార్యక్రమం ఉంటుందని, అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయడం జరుగుతుందని సమితి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి ప్రాంతానికి చెందిన రాజకీయ అతిరథ మహారథులు పాల్గొంటారని, చెంచిపేట అమరావతి ఫ్లాట్స్లో గల చావాస్ గ్రాండ్ కళ్యాణ మండపం నందు జరిగే ఈ వేడుకలను జయప్రదం చేయాలని సమితి సభ్యులు కోరారు. కాకతీయ సేవా సమితి పెడతం జరిగింది. కాకతీయ సేవా సమితి తరపున పేద విద్యార్థులకు, బాగా ర్యాంకులు తెచ్చుకునే విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని, ఆ పిల్లలకి ఒక హాస్టల్ ఏర్పాటు చేయాలని, హాస్టల్ నుంచి వాళ్ళు స్కూల్స్కి వెళ్ళటం కొరకు వారికి రవాణా సౌకర్యం కానీ, వాళ్ళకి సంబంధించి భోజన సదుపాయాలు ఏర్పరచడం, ఫీజులు కట్టుకోలేని వారు ఉంటే ఈ కాకతీయ సేవా సమితి తరపునే వారిని చదివించడానికి దాతలను కూడా చూసి ఆ దాతల ద్వారా వారికి చదువు చెప్పించాలని ఒక సంకల్పంతో ఈ కాకతీయ సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్రాంతి సంబరాలు రేపు 13/1/2025 మన గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో గల శావాస్ కళ్యాణ మండపం నందు జరుపుటకు నిర్ణయించడం జరిగింది. సమావేశంలో సమితి అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, ఉపాధ్యక్షులు గుండపనేని కృష్ణయ్య, కార్యదర్శి ముక్కాముల మధుబాబు, జాయింట్ సెక్రటరీ ఆవుల దశరథరామయ్య, కార్యవర్గ సభ్యులు అడ్స్మలి వెంకటేశ్వరరావు, అంచె రామ్చంద్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే కాకతీయ సేవా సమితి తరపున సంక్రాంతి సంబరాలకి అందరూ అతిరథ మహారాజులందరూ ఇచ్చేస్తున్నారు. దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మన సంస్కృతి సంప్రదాయాల్ని తర్వాత తరాలకి అందించడం, మనకి చదువుకున్న విజ్ఞానవంతులైన పేదవారైన నిరుపేద స్థాయిలో ఉన్న విద్యార్థులకి తోడ్పాటును అందించి వారికి విద్యను అందించడమే కాకుండా వారి ఉండటానికి వసతి, వారి ఖర్చులకి అన్నీ అందించాలనే సదుద్దేశంతో సమితిని కాకతీయ సేవా సమితిని ఏర్పాటు చేయడం అయింది. భోగి సందర్భంగా సేవాస్ గ్రాండ్లో కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో కమ్మవారికి ఉదయం 9 కాడి నుంచి ముగ్గుల పోటీలు, ఆ తర్వాత నాయకుల ప్రసంగాలు, మరి మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి ఈ కాకతీయ సేవా సమితికి ప్రతి ఒక్కళ్ళు కమ్మవారు అందరూ వచ్చి మద్దతు తెలుపుతారని ఆశిస్తూ దీన్ని అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో పేద పిల్లలకి హాస్టల్స్లని ఇలాంటి కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో పెట్టింది. దానికి మనందరూ ప్రజలందరూ నాయకులు, టౌన్లో ఉన్న ప్రముఖులు అందరూ వచ్చి దీన్ని ఈ సంఘాన్ని కొద్దిగా అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని ఆశిస్తూ స్థానిక శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు ఘనంగా జాతీయ యోజన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన వివేకానంద జన్మించిన జనవరి 12న భారతీయులు ప్రతి సంవత్సరం యోజన దినోత్సవంగా జరుపుకుంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయుని షేక్ మౌలాలి అన్నారు. స్వామి వివేకానందని యువత ఆదర్శంగా తీసుకోవాలని పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ పరిసా సర్దార్ అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యూత్ డే అంటే యువ దినోత్సవం జరుపుకుంటాం అన్నమాట. ఓకేనా? వివేక స్టేజ్ మీద మన భారతదేశానికి సంబంధించి
ఒక దినోత్సవం అంటే ప్రపంచంలోని అత్యధిక యువకులు గల దేశం వెంటలందరూ కూడా చెడు మార్గంలో ప్రయాణం చేయకుండా మంచి మార్గంలో అతను ఆదర్శంగా తీసుకుని మంచి మార్గంలో ప్రయాణం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విలువలతో కూడిన సుదీర్ఘ సినీ ప్రస్థానం కలిగిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. తెనాలిలో జరిగిన కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర. టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత నేత ఎడ్లపాటి వెంకటరావు నివాసంలో సంక్రాంతి సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.